టాలీవుడ్ లో బాహుబలి లాంటి గొప్ప సినిమాలో నటించడం ప్రభాస్ చేసుకున్న అదృష్టం అనొచ్చు. ఈ సినిమా జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకుంది. బాహుబలిగా నటించిన ప్రభాస్ కి ఆ రేంజ్ లో పేరొచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి 2 సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 5 సంవత్సరాలు తన టైం ఇచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి 2 సినిమా తర్వాత ఆయనపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంవత్సరం గ్యాప్ తీసుకున్న తర్వాత తన స్నేహితుడైన యంగ్ డైరెక్టర్ సుజీత్ తో సాహో సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నా క్వాలిటీ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చూస్తున్నారు. ఇటీవల శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2 పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు. 24 గంటల్లోనే 12 మిలియన్లకి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో 79 మిలియన్ల మందికి రీచ్ అయింది. అదే 24 గంటల్లో 2.9 మిలియన్లకి పైగా లైక్స్ ను సాధించింది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్ ని ఫార్స్ అనే సంస్థ దాదాపు 42 కోట్లు పెట్టి కొన్నారని వార్తలు వచ్చాయి. ఇండియాలోనే ఒక సౌత్ సినిమాకి ఈ రేంజ్ లో పెట్టడం ఇదే మొదటిసారి. సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి తప్పకుండా సినిమా అంతకు మించి వసూలు చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. ఇక 24 గంటలలోపు ఆ రేంజ్ లో వ్యూస్ ను లైక్స్ రాబట్టిన మేకింగ్ వీడియోగా సాహో కొత్త రికార్డును సృష్టించింది. మొత్తానికి రిలీజ్ కి ముందే ఈ సినిమా రికార్డ్స్ సెట్ చేయడం స్టార్ట్ చేసింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.